న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, నార్మల్‌గా న్యాచురల్‌గా ట్రై చేస్తున్నప్పుడు చాలా మందికి చాలా క్వెషన్స్ అనేవి ఉంటాయి. ఇవి జనరల్‌గా మోస్ట్‌లీ 90% కపుల్స్ అడిగే కామన్ క్వెషన్స్. దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్‌కోర్స్ అంటే రోజు కలవాలా? లేకపోతే ఆల్టర్‌నేట్ డేస్ కలిస్తే చాలా? ఆర్ ఎల్స్ రోజులో 2, 3 టైమ్స్ కలవాలా? ఇలాంటి క్వెషన్ అనేది ఫస్ట్ క్వెషన్. సో, దీనికొచ్చేసి ఆన్సర్ ఏంటి అంటే ఆల్టర్‌నేట్ డేస్ కలిసినా కానీ సరిపోతుంది. అంటే 48 అవర్స్ డ్యూరేషన్‌లో ఒక్కసారి కలిసినా కానీ కవరేజ్ అనేది సరిపోతుంది. ఎందుకంటే ఎగ్ అనేది లైఫ్ డ్యూరేషన్ దానిది ఎంతుంటుంది అంటే అరౌండ్ 24-36 అవర్స్ వరకు రిలీజ్ అయిన ఎగ్ అనేది బ్రతికుంటుంది. తర్వాతొచ్చేసి స్పెర్మ్స్ అనేవి బాడీలో ఆల్మోస్ట్ ఒక 48 అవర్స్ వరకు వయబుల్ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకు ఎవ్రీ 48 అవర్స్ అంటే ఆల్టర్‌నేట్ డేస్ కలిసున్నా కానీ సరిపోతుంది. ఆరెల్స్ లేదు మీకు ఆ ఓవ్యులేషన్ టైంలో ఇంకా కవరేజ్ బాగా కావాలి అంటే డైలీ వన్స్ అయినా కానీ సరిపోతుంది. అండ్ ఇది జనరల్‌గా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే మీకు డేట్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ తగ్గిన తర్వాత అరౌండ్ 8థ్ డే అలా స్టార్ట్ చేస్తే సరిపోతుంది. అక్కడి నుంచి అరౌండ్ 10 డేస్ తర్వాత వరకు అంటే 18th-20th డే వరకు ఆల్టర్‌నేట్ డేస్ అయినా కానీ కలిసుండాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి కలిసిన తర్వాత అదే పొజిషన్‌లో అనేది ఎంతసేపు ఉండాలి? నార్మల్‌గా చాలామంది కపుల్స్‌తోని ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఫీమేల్స్ ఏం చెప్తారు అంటే, మేము అదే పొజిషన్‌లో మార్నింగ్ వరకు ఉన్నాం మేడం. బట్ స్టిల్ మాకు కన్సెప్షన్ అనేది రాలేదు అని. సో, అది ఆ పొజిషన్ అనేది అంత ఇంపార్టెంటా? డెఫినెట్‌లీ నాట్. మీరు కలిసున్న తర్వాత ఆ పొజిషన్‌లో అనేది జస్ట్ అంటే ఆ పడుకొని ఉండడము అనేది అండ్ నడుం కింద పిల్లో పెట్టుకోవడము అనేది ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తుంటారు. అది హార్డ్‌లీ ఒక 15 మినిట్స్ అనేది మీరు అలా ఆ పొజిషన్‌లో ఉంటే సరిపోతుందండి. దానికన్నా ఎక్కువగా మీరు అదే పొజిషన్‌లో ఉన్నా కానీ మీకు ఇన్‌కన్వీనియన్స్ తప్ప ఏమీ ఉండదు. అండ్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడ్వాంటేజ్ కూడా ఏమీ లేదు. థర్డ్ వచ్చేసి కలిసేటప్పుడు ఏదైనా పర్టిక్యులర్ పొజిషన్‌లో అనేది కలిస్తే ఇంకా కన్సెప్షన్ ఛాన్సెస్ ఎక్కువుంటాయా అనేది కూడా క్వెషన్ అడుగుతారు. సో, పొజిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓన్లీ ఇజాక్యులేషన్ అనేది ప్రాపర్‌గా అయ్యిందా లేదా అనేదే ఇంపార్టెంట్. తర్వాతొచ్చేసి ఇంకొక క్వెషన్ ఏంటి అంటే కలిసిన తర్వాత ఈ శాంపిల్ ఏదైతే ఉంటుందో సెమెన్ శాంపిల్ అనేది ఆల్మోస్ట్ అంతా బయటికే వచ్చేసింది. అందుకే మాకు ప్రెగ్నెన్సీ అనేది రాలేదనుకుంటా అన్నట్టుగా చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో, నార్మల్‌గా సెమెన్ శాంపిల్ ఏంటండి? స్పెర్మ్స్‌తో పాటు మేల్స్‌లో చాలా రకాల ఎంజైమ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. అంటే ఆ ఎజాక్యులేట్‌లో వేరియస్ సెక్రీషన్స్ అనేవి ఉంటాయి. సో, అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవి ప్రతి ఒక్కటి గర్భాశయం లోపల వరకు వెళ్ళవు. ఆ గర్భాశయం లోపలికి ఓన్లీ కేవలము స్పెర్మ్స్‌కే ఎంట్రీ అనేది ఉంటుంది. వేరేవనేవి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉండదు. దట్ ఈస్ ద రీజన్ ఆ సెక్రీషన్స్ అన్నీ బయటికనేది వచ్చేస్తుంది. సో, అది నార్మలే. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ అనేది ఓవ్యులేషన్ టైంలో ఇలా కలిసిన తర్వాత ఫీమేల్స్ అనేది ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? నార్మల్‌గా అసలు ఎక్సర్సైజ్ అలా చేయొచ్చా? వర్కౌట్స్ చేయొచ్చా? ఆర్ ఎల్స్ స్టెప్స్ ఎక్కడము, దిగడము ఇలాంటివి చేయొచ్చా? అండ్ మేము బరువు పనులు చేయొచ్చా? అన్నట్టుగా చాలామంది అడుగుతుంటారనమాట. సో, ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత కన్సెప్షన్ వచ్చింది అన్నా కానీ మీరు అప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని ఎక్కడా లేదు. మీరు నార్మల్‌గా మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా అయితే ముందుగా ఉందో అదే ఇప్పుడు కూడా మీరు కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు. మీరు నార్మల్‌గా ఎక్సర్సైజ్, వర్కౌట్స్ అన్నీ చేసుకోవచ్చు. స్టెప్స్ ఎక్కడం, దిగడం ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఓన్లీ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది అంటే అప్పుడు ఏమన్నా ఆబ్స్టెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నా మీకు ప్రాబ్లమ్ ఉంది అంటేనే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి తప్ప లేదు అంటే నార్మల్‌గానే ఉండొచ్చు. తర్వాత వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ ఏమన్నా కానీ మనము అవాయిడ్ చేయాలా? ఓవ్యులేషన్ అయిన తర్వాత జనరల్‌గా గర్భాశయము అనేది కొంచెము సైలెంట్‌గా ఉంటది. దానికి ఎటువంటి మూవ్‌మెంట్స్ అనేది ఉండకుండా. సో, నార్మల్ ప్రాక్టీసెస్‌లో చాలామంది ఏమనుకుంటారంటే ఈ పపాయ, పైనాపిల్ అనేది తిన్నప్పుడు అప్పుడు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టుగా అంటారు. ఎందుకు? ఇప్పుడు పపాయ, పైనాపిల్‌లో డైరెక్ట్‌గా ఉండవు. కానీ ఏదైతే పపాయ అనేది పండదో
అంటే అన్రైప్ పపాయాలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అవి మాత్రము గర్భాశయము కాంట్రాక్ట్ అవ్వచ్చు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్. అంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు పపాయ అనేది మనకి ఎలా దొరుకుతుందో తెలీదు కాబట్టి ఆ పపాయ అనేది అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది. పైనాపిల్ కూడా సిమిలర్ అండి. సో ఆ రెండు అనేది మీరు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్లో పెద్ద రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ లేదు. మీకు ఓవ్యులేషన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొంచెం బ్లోటింగ్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి టైంలో ఆయిలీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకొని సింపుల్ ప్లెయిన్గా ఏదైతే మీకు స్టమక్ పైన ఈజీగా ఉన్నాయో అలాంటివి తీసుకుంటే మీ డైజెషన్ ఇష్యూస్ అనేవి కూడా ఉండవండి. సో ఆ బ్లోటింగ్ కూడా తగ్గుతుంది. అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకున్నప్పుడు మీకు అరగడం అనేది కూడా ఈజీగా అవుతుంది. సో డైలీ అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ వాటర్ అన్నా కానీ కన్జ్యూమ్ చేయాలి. సో ఇలాంటివి అనేవి బేసిక్స్ అనేవి మీరు ఫాలో అయితే చాలండి. స్ట్రిక్ట్ డైట్స్ తర్వాత అసలు ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉండడము ఇలాంటివన్నీ అవసరం లేదు. వీటన్నిటితో ఏమవుతుందంటే మీ లైఫ్ అనేది డిఫికల్టీ అనేది అవుతుంది. సో ఆ మంత్ మీకు కన్సెప్షన్ రాలేదు అంటే మీరు చాలా టెన్షన్లో పడిపోతారు, నేను ఇన్ని చేసినా కానీ రాలేదని. సో నార్మల్గా మీరు ఎలా అయితే ఉంటున్నారో అలాగే ఉండండి. విత్ మినిమల్ మనం పాటించాల్సినవి పాటిస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీదేమైనా కానీ మెడికేటెడ్ సైకిల్ అయితే, అంటే ఎగ్ పెరగడానికి మందులు ఏమన్నా వాడారు, ఎగ్ రిలీజ్ అవ్వడానికి వాడారు అంటే పోస్ట్ ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మీకు సపోర్ట్ అనేది కూడా పెట్టుంటాం. సో ఆ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ప్రాపర్గా తీసుకుంటే సరిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఏంటి, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది జనరల్గా ఇన్ కేస్ మీరు ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకున్నారు, స్కాన్లో ఎగ్ రిలీజ్ అయిన డేట్ అనేది మీరు చూసుకున్నారు అంటే ఆ డేట్ నుంచి అట్లీస్ట్ 14 days తర్వాతనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ ఏమీ చూసుకోలేదు, నార్మల్గా ఉన్నారంటే రెగ్యులర్ సైకిల్స్ అయితే మీ డేట్ అనేది మిస్ అయితే ఈవెన్ సింగిల్ డే మిస్ అయినా కానీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. లేదు నార్మల్గా మీ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే ఒక ఫ్యూ డేస్ ఆగిన తర్వాత టెస్ట్ చేసుకోండి. ఒకవేళ నెగిటివ్ వచ్చిందంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ మీకు చేయవలసిన టెస్ట్లు అనేవి అడ్వైస్ చేస్తారు. దాంతో మీకు ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అనేది తెలుస్తుందండి. సో ఈ విధంగా మీరు అనేది ట్రై చేసుకుంటే నార్మల్గా అనేది చూసుకున్నా కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బాగుంటాయండి. థ్యాంక్ యూ.